హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ షో బ్లాగ్స్. నేనైతే ఇక్కడ సూర్యగుట్ట ఎల్లమ్మ దగ్గరికి వచ్చాను. సూర్యగుట్ట ఎల్లమ్మ అంటారు, సూర్యగిరి ఎల్లమ్మ అంటారు. ఇక్కడైతే మేము ఎప్పటి నుంచో దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. నా మ్యారేజ్ అయినప్పుడు వచ్చానంటే మళ్ళీ ఇప్పుడే వచ్చాను. ఇక్కడైతే బోనాలు చేస్తున్నారు, జాతరలాగా చేస్తున్నారు. మంగళవారం, శుక్రవారం, బేస్తారం అయితే ఇక్కడికి వెళ్తారంట. మంగళవారం అయితే వెళ్ళకండి, చాలా రష్ ఉంటుంది. క్యూవే అక్కడ గేట్ వరకు ఉంటుంది. మేమైతే ఫ్రైడే రోజు వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. నేను పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే చేశారు. ఇంకొకటి అక్కడ ఏంటంటే అమ్మవారి కళ్యాణం చేసిన చీరలు అమ్ముతున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ దట్ ఇంకోటి ఏంటంటే దర్శనానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఫోన్ నాట్ అలౌడ్ అని అట్లాంటి తోడేం లేదు. ఇక్కడైతే ప్రసాదాలు ఉన్నాయి. లడ్డు, పులిహోర 20 రూపీస్ తీసుకున్నాం. ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. సీరియస్గా ఇక్కడ నరసింహస్వామి, ఇంకా శివుడు, ఇంకా గణపతి దేవుళ్ళు కూడా ఉన్నారు ఇక్కడే అమ్మవారితో పాటు. అండ్ నరసింహస్వామి మండపంలో ఇంకా ఏం చేస్తున్నారంటే సత్యనారాయణ స్వామి కథ కూడా చెప్తున్నాడు. అండ్ పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. చాలా బాగా అనిపించింది చూడగానే. అండ్ ఇక్కడైతే బోనాలు కూడా చేస్తున్నారు. కథ చెప్పించుకొని మొక్కులు మొక్కుకుంటారు కదా. అక్కడ తర్వాతకైతే ఇక మేము బయలుదేరిపోయినాము. ఎండలు బాగా కొడుతున్నాయని చూసి తాగినాము. ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్స్ అయ్యేసరికి ఫుల్ మబ్బులు పట్టుకున్నాయి. మబ్బులే కదా చూద్దాంలే సరే అనుకుంటే ఇంకా ఫుల్ వాన దంచి కొట్టింది. అండ్ అక్కడ ఇంకొక విషయం ఏంటంటే బోనానికి బూరలు కట్టి ఎత్తుతున్నారు. ఈ విషయం ఎవరికైనా తెలుసా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాంగ్ వీడియో అయితే ఇచ్చాను, చూసేయండి.